కెమెరాకి అదిగో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. యాక్చువల్గా ఇది ఒక స్పెషల్ వీడియో అంటే ఒక స్పెషల్ మీల్ అయితే తినబోతున్నాను అన్నమాట నేను ఈరోజు. ఇదేంటంటే ఏ బిర్యానీలు కూడా దీనికి సరిపోవు, ప్రపంచంలోనే ది బెస్ట్ ఫుడ్ అనమాట ఇది. అదేంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ నేను ఫుల్ నేచర్ దగ్గర అయితే ఉన్నాను. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ లొకేషను, చూసారా? ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా కూడా. సూపర్ కదా, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక తోట వస్తుంది అనమాట. నేను మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఆ మీల్ని అయితే తింటాం. అప్పుడు ది బెస్ట్ ఫుడ్ అనమాట ఇది ప్రపంచంలోనే. అంటే నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ ఫుడ్, ఎందుకంటే దీన్ని మించిన ఫుడ్ అయితే ఉండదని నేనైతే చెప్తాను. ఎందుకంటే అంత ఇష్టం ఈ ఫుడ్ అంటే నాకు, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ముందుకెళ్ళి అక్కడ ఆల్రెడీ రెడీ చేశాడు అనమాట మా ఫ్రెండు, చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఆ ఫుడ్ ఏంటనేది కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఒక స్పెషల్ మీల్ అయితే తినబోతున్నానని చెప్పాను కదా నేను మా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వంతెన మీద చూపించాను కదండి మీకు, అక్కడి నుండి అయితే ఇంకా కొంచెం ముందుకైతే నేను రావడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇటువైపు లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి, మనం వంతెన మీద నుంచి అలా వచ్చాం అనమాట అటువైపు నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. చూసారు కదా ఈ ప్లేస్ అనేది ఏ విధంగా ఉందో. ఫుల్ తోటలు అనమాట ఇవన్నీ. నేను ప్రీవియస్గా ఇక్కడ ఒక ఫుల్ వీడియో అయితే తీశాను, చాలా ఒక 1 year బ్యాక్ అనుకుంటా. ఇక్కడ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మీకు ఇంకా ఇదిగోండి ఇటువైపు చూసారా, ఇవంతా కూడా మొత్తం క్రెయిన్తో చేసేసారు, మొత్తం చదును చేస్తారు అనమాట. లేకపోతే ఇదంతా కూడా ఫుల్ మొక్కలతో పచ్చదనంతో ఉండేది. ఇవ్వండి చూడండి, ఇటువైపు వెళ్తే మొత్తం అంతా తోటలు ఉంటాయి. ఇంక ఇటువైపు మొత్తం ఏముండవు, ఇల్లులు అవి ఏముండవు, అక్కడక్కడ ఉంటాయి అంతే. మిగిలినవన్నీ తోటలే అనమాట. ఇది వచ్చేసి పంట కాలువ పెద్దది. ఇలా లోపలికి వెళ్ళినా కూడా అవే ఉంటాయి తోటలు. ఎక్కువగా ఉండేది ఏంటంటే కోకో తోటలు అవి ఉంటాయి, కొబ్బరి తోటలు. చూసారు కదా, మీరు అక్కడ దూరంగా చూడొచ్చు, చెట్లు నరికేశారు ఇదంతా. చూసారా, ఫుల్ వాటర్తో ఉంది ప్లేస్ అంతా కూడా. ఇక్కడి నుంచి చూస్తే అంటే ఇదంతా ఇలాగా బాగు చేస్తారు కదా, మొత్తం చెట్లన్నీ నరికేసి. ఆ చెట్లు అవి నరకముందు చూస్తే ఎంత అద్భుతంగా ఉండేదంటే అసలు ఫుల్ గ్రీనరీ అనమాట, చాలా బాగుండేది. కానీ ఏం చేస్తాం, నరికేశారు. చాలా గ్రీనరీగా ఉండేదండి మొత్తం. ఎలా ఉండేదంటే పసర వాసన వచ్చేది, ఎందుకంటే ఆ చెట్లు నుంచి వచ్చే వాసన అనమాట. అది ఎంత అద్భుతంగా ఉండేదంటే అంత బాగుండేది. అలాంటిది మొత్తం చెట్లు అవి నరికేశారు. ఏం చేస్తాం, డెవలప్మెంట్ పేరుతో నరుక్కుంటూ వెళ్ళిపోయారు మొత్తం. చాలా అద్భుతంగా ఉండేది. ఇవన్నీ కూడా వరి పొలాలు అనమాట, పచ్చని పొలాలు. చూడండి, ఇప్పుడు వెళ్ళి ఆ మీల్ అయితే తిందాం. ఇప్పుడు ఏంటంటే
ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ కూర్చొని తినాలా అని చెప్పేసి ఒక స్పాట్ అనేది వెతుకుతున్నాం అనమాట. చూడండి, మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు. చూసారా లొకేషన్ ఎలా ఉందో? ఇటువంటి ప్లేస్లకు వచ్చేస్తాం మేము కొంచెం ఖాళీగా ఉంటే. చూసారా ఎలా ఉందో ప్లేస్. లొకేషన్కి వెళ్ళాక మిగిలిన వీడియో తీస్తాను. మొత్తం మన గాలి తుఫాన్కి మొత్తం చెట్లు అవి పడిపోయినాయి. కొన్ని ఇటువైపు ఏమో కొట్టేశారు చెట్లన్నీ. ఏంటో ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే ఇక్కడ సెట్ అయింది. చూడండి, అదిగో మా అతిథి కూడా వచ్చేసారు. అక్కడ పైన ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా స్పెషల్ మీల్ అని చెప్పేసి, అది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆల్రెడీ మా మహాబలి కలుపుతున్నాడు. చూపించకరా, ఇదిగో ఇదే స్పెషల్ మీల్. చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇదొకటి ఇవ్వండి. ఇది అసలు సెసలు అయింది ఆవకాయ పచ్చడి అనమాట. ఎలా ఉంది చెప్పు టేస్ట్? ఇదే ప్రపంచంలోనే ది బెస్ట్ ఫుడ్ అనమాట. అది చాలా బాగుందా. ఎందుకు బెస్ట్ ఫుడ్ అన్నానంటే, ఈ ఫ్లేవర్ను కొట్టింది ఏది లేదు. ఏ బిర్యానీ లేదు, ఏ మీల్ కూడా లేదు. అంత ఇదిగా ఇదిగోండి. ఇదిగో చూసారా ఎంత ఎర్రగా ఉందో. కాంబినేషన్గా పప్పు కూడా తెచ్చామని చెప్పు. ఇది పప్పు, పప్పు ఆవకాయ రెండు కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కాంబినేషన్. మేము వస్తేనే ఒక్క బుల్ ఏంటవా, వేడిగానే ఉంది కదా రైస్ కూడా. బా రైస్ కూడా బాగా వేడిగా ఉంది. ఫస్ట్ మీకు తినండి, ఇప్పుడు తింటాను. బా వేసుకోవచ్చు ఆవకే, సూపర్. ఎవరికైనా పెట్టారు కానీ ఆవకాయని సూపర్, మామూలుగా లేదు. ఎక్కువలు కూడా వచ్చారు. అలా ఆవకాయని కనిపెట్టిన దండం పెట్టాలి చేసి. ఆవకాయలో కొంచెం కారం అయినా ఉండాలి అలాగే, కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. పర్లేదమ్మా, పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆవకాయ ఎక్కువ తినకూడదు. తినచ్చు, బట్ ఏంటంటే దానికి తిన్న తర్వాత మజ్జిగ కానీ అలాగా ఒంటిని కూల్ చేసేవి తాగాలి. ఇందులోని ఆవపిండి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఒక పొడి, ఒక పౌడర్ అనమాట. అది ఎక్కువగా వేడి చేస్తుంది మనకి. ఇందాక ఓన్లీ ఆవకాయ, ఇప్పుడేమో ఆవకాయ విత్ పప్పు. ఇదిగో ఆవకాయ విత్ పప్పు. ఇంకో నన్ను అనుకోని అక్కడ ఆమ్లెట్ పైన పెడతాను చూసాం. ఇదిగో ముద్దు పెట్టి కెమెరాకి. అదిగో సూపర్. ఆవు వేసుకుని కాస్తా అటు చూడు ఆ మనిషిని చమకువా.
పప్పు కలిపి తింటున్నాను. పెరుగు మర్చిపోయింది కానీ లేదంటే పెరుగుతా ఓకే ఎంత బాగుంటుంది. కాదు ఈ పప్పు ఓకే కాంబినేషను ఎవరికైనా పెట్టారు కానీ కన్ఫామ్గా మన తెలుగు రాష్ట్రాలే. అవునా? చాలా బాగా ఉంటుంది. అలా మొక్క బయట పడిపో ఎలా పడింది నువ్వు వినేసింది జంపది. వేరే రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఆవకాయ తెలీదు. సూపర్. ఫైనలీ ఏంటంటే తినేసాం శుభ్రంగా, చేతులు కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి, అవి ఏమైనా తిందామని ప్లాన్ చేస్తున్నాం. ఇదిగోండి ఈ లొకేషన్ మీకు చాలాసార్లు చూపించాను. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా? చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎదురు వెళ్ళిపోతున్నారు. అది ఆవకాయ పచ్చడి తినచ్చు, బట్ ఏంటంటే ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తిన్నామంటే మొత్తం మనకి లోపల ఆ కారానికి వేడి వచ్చేస్తుంది అనమాట. మన వెంటనే మజ్జిగ కానీ కొంచెం బాడీని కూల్ చేసేవి అలాంటివి తింటే కొంచెం ఆ వేడి నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు. లేదంటే ఆ వేడి పెరిగిపోయి మనకి గుండెల్లో మంట రావడం కానీ, లేదంటే ఇది పొక్కులు సగ్గడ్లు అటువంటివి రావడం కానీ జరుగుతాయి. అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం మజ్జిగ తాగాల్సిందే. ఎందుకంటే మజ్జిగ కూల్ చేసినంత ఇదిగా ఏ కూల్ డ్రింక్ కూడా కూల్ చేయలేదు మన బాడీని. అంత బాగా చేస్తుంది కూలింగ్ మన బాడీని మజ్జిగ. అందుకే ఎక్కువగా మజ్జిగని ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. చూసారా నా వెనక లొకేషన్ అంతా ఏ విధంగా ఉందో. ఇదిగో నేను ఖాళీ ఉంటే ఇటు సైడ్ వచ్చేస్తాం, ఏ బిర్యానీయో లేకపోతే ఇలాగా. ఈ ఆవకాయ పచ్చడి ఎప్పుడు తినలేదు ఇటువంటి లొకేషన్స్లో కూర్చొని. బిర్యానీలు అటువంటివి అయితే చాలాసార్లు తిన్నాము, బాగుంటుంది. చూసారుగా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటేనే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.